హలో అండి, వెల్కమ్ టు శ్రీహాస్ తెలంగాణ రుచులు. ఈరోజు మన ఛానల్లో ఉగాది స్పెషల్ రెసిపీస్ని షేర్ చేయబోతున్నానండి. ఉగాది పండుగ రోజు ఎక్కువగా హడావిడి పడకుండా చాలా తక్కువ టైంలో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దామండి. ఇవన్నీ కూడా ముందు రోజు ఎలాంటి ప్లానింగ్ లేకున్నా కూడా అప్పటికప్పుడు చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. సో ఇవి మనం ఎక్కువ కంగారు పడకుండా రెండు పార్ట్స్ లాగా, అంటే ఒకసారి మనం బ్రేక్ఫాస్ట్లోకి కావాల్సిన రెసిపీస్ని, అలాగే మరొకసారి లంచ్లోకి కావాల్సిన రెసిపీస్ని ప్రిపేర్ చేద్దామండి. సో ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూద్దామండి. తెలుగు వారందరూ తప్పకుండా తయారు చేసుకునే ఉగాది పచ్చడండి. ఆ తరువాత బొబ్బట్లు, అలాగే మినపవడలు, అందులోకి రుచికరమైన టొమాటో చట్నీ. ముందు మరి మనం మినపవడల్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం 2 కప్పుల మినపప్పుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి అందులో తగినన్ని నీళ్లు వేసి 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఈ పప్పుని మనం తెల్లవారుజామున, అంటే ఎర్లీ మార్నింగే నానబెట్టుకున్నట్టయితే మనకి బ్రేక్ఫాస్ట్ టైం కల్లా నానిపోతుంది. 4 గంటల తర్వాత ఇందులో వాటర్ ఏమీ లేకుండా వడకట్టుకోవాలండి. వాటర్ ఉంటే పిండి జారుగా అయిపోతుంది, అప్పుడు వడలు సరిగ్గా రావు. కాబట్టి వాటర్ ఏమీ లేకుండా ఇలా వంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సగం వరకు మినపప్పుని వేసుకోవాలండి. మొత్తం ఒకేసారి ఎక్కువ వేసేస్తే పిండి మెత్తగా గ్రైండ్ అవ్వదు. ముందే వాటర్ ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసేటప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని వేసుకుంటూ ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్నంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వ, అలాగే 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకొని మిక్స్ చేయాలండి. ఇలా రవ్వ, మైదా పిండి వేయడం వల్ల వడలు నూనె పీల్చకుండా పైకి క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కలిపిన పిండిని ఇప్పుడు ఒక గంట సేపు పాటు నానబెట్టుకోవాలండి. ఈ పిండి నానేలోగా మనం మిగతా రెసిపీస్ని తయారు చేద్దాం. ముందు భక్షాల కోసం పిండిని కలుపుకుందామండి. దానికోసం ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి, చిటికెడు ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కలపాలండి. ఆ తరువాత తగినన్ని నీళ్లు వేసుకుంటూ దీన్ని చపాతీ పిండిలాగే ఇంకా జారుగా కలుపుకోవాలి. అప్పుడే మనకి బొబ్బట్లు సాఫ్ట్గా వస్తాయి. ఈ పిండిని కనీసం 4 నుంచి 5 నిమిషాల పాటు కలుపుకోవాలండి. ఇలా పిండి సాగుతున్నట్టుగా అనిపిస్తే కొంచెం నెయ్యిని వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక అరగంట పాటు పిండిని నాననివ్వాలి. ఆ తర్వాత బొబ్బట్ల కోసం పూర్ణంని తయారు చేసుకుందామండి. దానికోసం ఒక కుక్కర్లో 3/4 కప్పు దాకా శనగపప్పుని వేసుకోవాలి. దాన్ని శుభ్రంగా కడిగేసి అదే కప్పుతో 2 కప్పుల దాకా వాటర్ని తీసుకోవాలండి. ఆ తర్వాత పూర్ణం మంచి కలర్లో ఉండడం కోసం చిటికెడు పసుపుని వేసుకోవాలి. మీకు పసుపు వేయడం ఇష్టం లేకుంటే వేయకున్నా పర్వాలేదు. ఆ తర్వాత చిటికెడు ఉప్పు వేసి మూత పెట్టి విజిల్ పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలండి. ఇప్పుడు ఈ పప్పు ఉడకడానికి, అలాగే మనం కలిపి పెట్టుకున్న మైదా పిండి నానడానికి కూడా కొంచెం టైం పడుతుంది కదండి. సో ఈ టైంని మనం వేస్ట్ చేయకుండా అందరి ఫేవరెట్ ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసేద్దాం. దానికోసం ఇలా 2 ఇంచుల దాకా ఉండే బెల్లం ముక్కని తీసుకొని ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఆ తరువాత ఒక పుల్లటి మామిడికాయని తీసుకొని అందులో సగం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక మిర్చిని కూడా ఇలా సన్నగా తరగాలి. ఆ తర్వాత చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని తీసి ఒకసారి వాష్ చేసేసి దానిలో ఒక చిన్న గ్లాస్ వాటర్ని వేసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత చిటికెడు ఉప్పు, అలాగే 2 స్పూన్ల దాకా వేప పువ్వుని కూడా తీసుకోవాలండి. అంతేనండి, మనకి ఉగాది పచ్చడిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు పచ్చడిని తయారు చేద్దాం. మనం తీసుకున్నవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలండి. అంటే తురిమిన బెల్లం, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే వేప పువ్వు. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండులోంచి చింతరసంని కూడా తీసి ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత 2 కప్పుల దాకా నీళ్ళని తీసుకొని ఇప్పుడు బెల్లం అంతా కరిగే వరకు మిక్స్ చేసుకుంటే మనందరికీ ఎంతో ఇష్టమైన సాంప్రదాయమైన ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్టే అండి. ఇది లేకుండా ఉగాది పండగే ఉండదు కదండి. సో ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈలోగా పప్పు కూడా 4 విజిల్స్ వచ్చి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఇందులో వాటర్ ఏమీ లేకుండా పప్పుని మాత్రమే తీసి ఇదంతా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు తురిమిన బెల్లంని వేసుకోవాలండి. ఇప్పుడు దీన్నంతా కూడా ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో 1 స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి కరిగాక పప్పు బెల్లం మిశ్రమం అంతా ఇందులో వేసేసి ఒకసారి మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 1/2 స్పూను ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దీన్ని మిక్స్ చేసుకోవాలండి. 2 నిమిషాల తర్వాత ఇది ఇలా ప్యాన్కి సపరేట్ అయిపోయి ఉంటుంది కదా, మనకి పూర్ణం రెడీ అయిపోయినట్టే అండి. దీన్ని కాస్త చల్లార్చుకుందాం. ఈలోగా మనం కలిపిన పిండి కూడా రెడీ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఒక చిన్న ముద్దని తీసుకొని ఇలా ఒక బటర్ పేపర్ కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ని కానీ తీసుకొని కొంచెం నెయ్యిని అప్లై చేయండి. ఆ తర్వాత మైదా పిండి ముద్దని వేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతి వేళ్ళతో ఇలా పలుచగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న పూర్ణం చల్లారిపోయి ఉంటుంది కదండి. ఇప్పుడు అందులోంచి నిమ్మకాయ సైజు పిండి ముద్దని తీసుకొని ఇందులో పెట్టేసి ఎక్కడ స్టఫింగ్ బయటికి రాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని పైకి ఫోల్డ్ చేస్తూ సీల్ చేయాలండి. ఆ తర్వాత పైన ఇలా ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసి మరి కొంచెం నెయ్యిని అప్లై చేసేసి ఇలా చేతులతో మనకి ఎంత పలుచగా కావాలో అంత పలుచగా ప్రెస్ చేసుకోవాలి. దీనికి చపాతీ కర్ర కూడా ఏమీ అవసరం లేదండి. మనం పిండిని బాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇలా చేతులతో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దీన్ని వేడి పెనం మీద వేసి ఇలా పేపర్ని తీసేయండి. దీని మీద 1 స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ఒకవైపు కాలాక మరొక వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా నెయ్యిని వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే రుచికరమైన బొబ్బట్టు కూడా రెడీ అయిపోయినట్టే అండి. ఇదే ప్రాసెస్లో మనకి కావలసినన్ని బొబ్బట్లని తయారు చేసుకోవచ్చు. సో ఈ ఉగాది పచ్చడి బొబ్బట్లు తయారు చేసేలోగా మనం కలిపెట్టిన వడపిండి కూడా బాగా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే 1 ఉల్లిపాయ, 1/2 స్పూను దాకా జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకుని కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో చిటికెడు వంట సోడాని వేసుకోవాలండి. వంట సోడా ఎక్కువైనా కూడా వడలు నూనెని పీల్చేస్తాయి కాబట్టి ఇలా చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మరొకసారి మిక్స్ చేసుకుంటే మనకి వడలు వేయడానికి పిండి రెడీ అయిపోయినట్టే అండి. సో ఈ వడలు వేయడానికి మనం ఇంతకు ముందు బొబ్బట్లు తయారు చేయడానికి యూజ్ చేసిన ప్లాస్టిక్ కవర్ లేదంటే అదే బటర్ పేపర్ని తీసుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ని అప్లై చేసి కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా వాటర్ని అప్లై చేస్తూ పిండిని సాఫ్ట్గా చేసి మధ్యలోకి హోల్ చేయాలండి. ఆ తర్వాత నూనెని బాగా వేడి చేసి వడలని వేసుకోవాలి. వడ చేసేటప్పుడు ఎప్పుడైనా ఆయిల్ హీట్ మీద ఉండాలండి. అప్పుడే వడ వేయగానే ఇలా పైకి పొంగుతూ బాగా ఫ్రై అవుతుంది. ఆయిల్ తక్కువ హీట్లో ఉంటే వడలు అడుగున అంటుకుంటూ ఉంటాయండి. ఆ తర్వాత వీటిని 2 వైపులా ఫ్లిప్ చేస్తూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా మనం వడలని తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి, పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ వడ రెడీ అయిపోయినట్టే. మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఇవి అస్సలు ఆయిల్ పీల్చలేదండి. పైకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి. ఓసారి మీరు కూడా ఈ టిప్స్తో వడలని తయారు చేసి చూడండి, చాలా బాగా కుదురుతాయి. సో ఇప్పుడు మనం ఉగాది పచ్చడి, వడలు, బొబ్బట్లని ప్రిపేర్ చేసుకున్నాం కదండి. సో ఈ వడ కోసం చాలా క్విక్గా అయిపోయే టొమాటో చట్నీని తయారు చేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 5-6 పచ్చిమిర్చి, 5-6 ఎండుమిర్చి, అలాగే 5-6 టొమాటోస్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. వీటిని ఉడికించే పని లేదు, ఇది ఇన్స్టెంట్గా చేసుకునే టొమాటో చట్నీ. ఆ తర్వాత ఒక ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 10 దాకా వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని వేసుకోవాలండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని గ్రైండ్ చేయాలి. ఇందులో వాటర్ని ముందే యాడ్ చేయకూడదండి. మనం గ్రైండ్ చేసేటప్పుడే ఒక చిన్న గ్లాసు వాటర్ని దాకా వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ దాకా వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూను తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి, అలాగే 7-8 దాకా వెల్లుల్లి వేసుకోవాలండి.
ఆ తర్వాత కరివేపాకును వేసుకొని చిటికెడు పసుపుని కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో చిటికెడు ఇంగువని వేసుకోవాలండి. ఇంగువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసి మనం గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ని కూడా ఇందులో వేసేసి మొత్తం మిక్స్ చేయాలండి. దీన్ని ఎక్కువసేపు మరిగించనవసరం లేదండి. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే జస్ట్ పచ్చివాసన అంతా పోయి మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి 2 to 3 మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీ టొమాటో చట్నీ రెడీ అయిపోయినట్టే అండి. ఇది రైస్లో కంటే కూడా ఇలా టిఫిన్స్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ అంటే బ్రేక్ఫాస్ట్లోకి కావాల్సిన రెసిపీస్ని ప్రిపేర్ చేసాం కదండి. ఇప్పుడు సెకండ్ పార్ట్ అంటే లంచ్లోకి కావాల్సిన రెసిపీస్ని ప్రిపేర్ చేద్దాం. ఇలా బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ రెసిపీస్ని సపరేట్గా ప్లాన్ చేసి చేసుకున్నట్టయితే మనకి ఎక్కువ కంగారేమీ లేకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం రైస్ని పెట్టుకుందాం. ఒక రైస్ కుక్కర్లో 2 గ్లాసుల దాకా రైస్ని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. నేను ఇదే రైస్ తోటి మామిడికాయ పులిహోర అలాగే పెరుగన్నం కొంచెం వైట్ రైస్ని ఉంచేద్దాం అనుకుంటున్నానండి. సో ఇందులో 3.5 గ్లాసుల దాకా వాటర్ని వేసి ఆ తర్వాత మూత పెట్టేసి ఇది రైస్ కుక్కర్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసేయాలండి. ఈ రైస్ అయ్యేలోగా మనం ఆలూ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇది చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అండి. మనం ఒక 5 to 10 మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. బంగాళాదుంపల్ని ఇలా 2 ముక్కలుగా చేసి ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలండి. ఇలా ముక్కలుగా చేయడం వల్ల ఆలు చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళని వేసుకొని చిటికెడు ఉప్పుని వేసుకోవాలండి. ఆ తర్వాత 1 స్పూన్ దాకా ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఈ రెసిపీలో మనకి ఆలు కొంచెం మెత్తగానే ఉడకాలి. ఇప్పుడు రైస్ కుక్కర్లో రైస్ ఉడుకుతుంది, అలాగే ఒక స్టవ్ మీద ఆలు కూడా కుక్ అవుతుంది కదండి. ఇప్పుడు మరొక స్టవ్ ఖాళీగానే ఉంది కదా, సో టైం వేస్ట్ చేయడం ఎందుకండి, మనం ఈ టైంలో టొమాటో మిరియాల చారుని ప్రిపేర్ చేసేద్దాం. దానికోసం ముందు మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మిరియాలు, అలాగే 1/2 స్పూన్ దాకా మెంతులని వేసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలా చిన్న రోలు గనక లేనట్టయితే చిన్న మిక్సీ జార్లో వీటన్నింటినీ వేసుకొని మరీ మెత్తటి పొడిలాగా కాకుండా కొంచెం కోర్సులాగా దంచుకోవాలండి. ఇలా చేసుకున్నట్టయితే మనకి కావాల్సిన మసాలా కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చారులోకి మనం ఒక 2 టొమాటోస్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయ సైజు చింతపండుని కూడా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ దాకా వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో 1/2 స్పూను తాలింపు గింజలు, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా క్రష్ చేసి వేసుకోవాలండి. ఆ తర్వాత 2 ఎండుమిర్చి, చిటికెడు పసుపుని వేసుకొని వెల్లుల్లి ఎండుమిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసి మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, తర్వాత 1/2 స్పూన్ దాకా కారంని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటోస్ అన్నీ బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. టొమాటోస్ సాఫ్ట్గా ఉడికిపోయాక మనం నానబెట్టుకున్న చింతపండులోంచి చింతపండు రసంని తీసి ఇందులో వేసుకోవాలండి. ఆ తర్వాత 1.5 గ్లాసుల దాకా వాటర్ని కూడా వేసుకోవాలి. లేదంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా పులుపుని కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం నూరి పెట్టుకున్న మసాలా పొడిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకుని కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచి ఈ చారుని మరిగించుకోవాలండి. 2 to 3 మినిట్స్ తర్వాత చారు మరుగుతూ ఉంటుంది, అలాగే మంచి స్మెల్ అనేది రావడం స్టార్ట్ అవుతుందండి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేస్తే రుచికరమైన టొమాటో మిరియాల రసం కూడా రెడీ అయిపోయినట్టే. పండుగ రోజు ఎలా అయినా మనం కొంచెం ఫుడ్ ఎక్కువగానే తీసుకుంటూ ఉంటాం కదండి. సో చివర్లో కొంచెం అన్నం ఇలా టొమాటో మిరియాల రసంతో తీసుకున్నట్టయితే ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఈ రసం అయ్యేలోగా మనం ముందుగా ఉడికించుకుంటున్న బంగాళాదుంపలు కూడా ఈ విధంగా బాగా ఉడికిపోయి ఉంటాయండి.
చూడండి బంగాళాదుంప ఇంత సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఇప్పుడు ఇందులోని వేడి నీళ్ళని తీసేసి చల్ల నీళ్ళని వేసుకొని వాటి పొట్టుని తీసేసి అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ రెసిపీలో మనం ఆలూని మరీ చిన్న పీసెస్లా కట్ చేయనవసరం లేదండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 4 పచ్చిమిర్చి, 2 చిన్న ఉల్లిపాయని కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకుని కూడా రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ని వేయాలండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో 1 స్పూను తాలింపు గింజలు, అలాగే 2-3 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయని కూడా వేసుకొని ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి. తరువాత 1/2 స్పూను పసుపు, అలాగే 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ మీకు పండుగ రోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉల్లిపాయ వాడడం ఇష్టం లేకుంటే వాటిని స్కిప్ చేయండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకుని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత తాలింపులోనే రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూను కారం, 1 స్పూను ధనియాల పొడిని వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ ఆలూని మనం బాగా మెత్తగా ఉడికించుకుంటాం కాబట్టి ఉప్పు కారం తర్వాత వేస్తే ముక్కలకి అంత బాగా పట్టదండి. కాబట్టి ఇలా తాలింపులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఆలూని బాగా ఉడికించాం కాబట్టి ఇది ఎక్కువసేపు ఫ్రై చేసుకోని అవసరం లేదండి. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటే సరిపోతుంది. 2 to 3 మినిట్స్ తర్వాత రుచికరమైన ఆలూ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. చివర్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరి, రుచికరమైన ఆలూ కర్రీ రెడీ. ఇలా ఆలూ కర్రీ చేసుకునేలోగా మనం ముందుగా రైస్ కుక్కర్లో పెట్టేసిన రైస్ కూడా ఉడికిపోయి ఉంటుందండి. చెప్పాను కదండి ఇందులో సగం రైస్ తోటి నేను మామిడికాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నానని. సో దానికోసం ఇలా సగం రైస్ని తీసి మరొక బౌల్లో వేసుకొని చల్లార పెట్టుకుంటున్నానండి. రైస్ వేడిగా ఉన్నప్పుడే పులిహోర కలిపేస్తే అది ముద్దలాగా అవుతుందండి. కాబట్టి ఈ రైస్ని చల్లార్చుకోవాలి. అది చల్లారేలోగా ఒక పుల్లటి మామిడికాయని తీసుకొని ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఆ తరువాత 4 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తరువాత 2 ఎండుమిర్చి, అలాగే పులిహోరలోకి కావలసిన కొంచెం కరివేపాకుని కూడా రెడీగా ఉంచుకోవాలండి. రైస్ చల్లారాక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 నుంచి 3 స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల పల్లీలని వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా పల్లీలు కొంచెం క్రిస్పీగా ఉంటే పులిహోర తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత అందులో 1 స్పూను శనగపప్పు, 1 స్పూను జీలకర్ర, ఆవాలని వేసుకోవాలి. ఆ తర్వాత 2-3 ఎండుమిర్చి వేసుకొని ఈ తాలింపు గింజలన్నీ వేయించుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, చిటికెడు పసుపుని వేసుకొని ఈ పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిపోయాక మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని కూడా ఇందులో వేసేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇది బాగా ఫ్రై అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మనం చల్లార్చుకున్న రైస్ని వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు వేడి చేసుకుంటే సరిపోతుందండి. 2 మినిట్స్ తర్వాత రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్టే. మనం ఉడికించుకున్న రైస్లోంచి కొంచెం రైస్ని తీసుకొని నేను పెరుగన్నంని తయారు చేస్తున్నానండి. దానికోసం మనం తీసుకున్న రైస్కి సరిపడా పెరుగుని వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము, అలాగే దానిమ్మ గింజల్ని కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను సింపుల్ కర్డ్ రైస్ని చేస్తున్నానండి. మీరు కావాలి అంటే దీనికి తాలింపుని కూడా వేసుకోవచ్చు. అంతేనండి, మనం లంచ్లోకి ప్రిపేర్ చేయాలి అనుకున్న టొమాటో మిరియాల చారు, ఆలూ కర్రీ, మామిడికాయ పులిహోర, పెరుగన్నం, అలాగే మిగిలింది వైట్ రైస్ ఉంటుంది కదండి, అందులోకి జస్ట్ కొంచెం ఆవకాయ వేస్తున్నానండి. ఈ ఆవకాయ చట్నీ రెసిపీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. అంతేనండి, మనం లంచ్లోకి ప్రిపేర్ చేయాలి అనుకున్న రెసిపీస్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసాం కదా.
సో మొత్తం ఒకేసారి హడావిడి పడకుండా, అంటే బ్రేక్ఫాస్ట్లోకి అటు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఆ తర్వాత ఇటు రైస్ పెట్టుకుంటూ అలా కంగారేమీ పడకుండా ఈసారి ఇలా ప్లాన్ చేసి ట్రై చేయండి. మీరు చాలా ఈజీగా రెసిపీస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేస్తారు. సో ఈ ఉగాది రోజు మీరు కూడా ఈ రెసిపీస్ ఏమైనా ట్రై చేస్తే అవి ఎలా కుదిరాయో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం శ్రీహాస్ తెలంగాణ రుచులని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.